మహానుభావుడు రాధా గారు రాధా డిగ్రీ కాలేజీ, శ్రీవాణి జూనియర్ కాలేజీ కూడా స్థాపించారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్థాపించారు. ఇంతమంది ఊరి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు సిద్ధార్థనగర్లో వాతావరణ కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి దూరంగా ఉంటూ మానసిక దౌర్బల్యం లేనటువంటి విధంగా డిగ్రీ పిల్లలను తయారు చేస్తూ ఉన్నారు మహానుభావుడు రాధా గారు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే. మొట్టమొదట వినుకొండలో జూనియర్ కాలేజీ, శ్రీవాణి కాలేజీ అప్పుడు నేను చేశాను. తర్వాత క్రమంగా 3000 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వినుకొండలో వేరే కాలేజీ లేదు, ఒక శ్రీవాణి కాలేజీ తప్ప. గవర్నమెంట్ కాలేజీ, వాణి కాలేజీ తప్ప వేరే లేదు. మేము అప్పుడు పనిచేశాను. ఉండే కొన్ని చేతులు మారింది, రాధా గారి దగ్గరికి వచ్చింది. అయినా కానీ మానసికంగా ఆయన ఇబ్బంది పడకుండా, ఆ వయసులో కూడా ఆర్థిక ఇబ్బందులను గురి చేయకుండా రెండింటినీ సమానంగా నడుపుతున్నారు. కాబట్టి నిత్యస్మరణీయులు రాధా గారు అనడంలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, కాలేజీలు నడపాలంటే మానసిక ధైర్యం అనేటువంటిది ఉండాలి. ఆ మానసిక ధైర్యం నిండుగా ఉన్నటువంటి వాళ్ళు రాధా గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వినుకొండ పట్టణంలోనే నెంబర్ 1 విద్యా సంస్థగా రాధా డిగ్రీ కాలేజీ వెలుగొందుతుంది. విద్యార్థులు ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎంతోమంది దేశ విదేశాలలో స్థిరపడ్డారు. నిరుపేదలైనటువంటి విద్యార్థులకు కూడా స్కాలర్షిప్స్ అందిస్తూ మంచి విద్యను అందించి ఇతర దేశాల్లో స్థిరపడేటువంటి విధంగా తయారు చేశారు. ఆ రాధా డిగ్రీ కాలేజీలోని పిల్లలు ఎంతోమంది డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, గవర్నమెంట్ టీచర్లుగా, ప్రొఫెసర్లుగా తయారయ్యారు. ఆ విధంగా పనిచేస్తున్నారు. అక్కడ రాధాకృష్ణమూర్తి గారి సేవలు రాధస్మరణీయంలో సందేహం లేదు. పరోపకారార్థం విడమ శరీరం, పరోపకారం కొరకే ఈ శరీరం ఉంది అనేటువంటి దాని చేత ఆ వయసులో కూడా ఆయన నిత్యం కాలేజీ గురించి, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సంపూర్ణమైన ఆరోగ్య అష్టారోగ్య ఐశ్వర్యాలతోటి రాధా గారి కుటుంబం, రాధా డిగ్రీ కాలేజీ వర్ధిల్లాలని మనందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. దారిద్ర్య నిర్మూలన మాత అయినటువంటి కన్యకా పరమేశ్వరి అందరికీ కూడా సుజ్ఞానాన్ని ప్రసాదించాలని, అజ్ఞాన దరిద్రాన్ని పోగొట్టాలని కోరుకుంటూ ఉన్నాం. వాణి రాధా డిగ్రీ కాలేజీలు శాఖోపశాఖలుగా విస్తరించి విశ్వవ్యాప్తం కావాలని గాయత్రి మాతను, వేదమాత గాయత్రి మాతను ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడి శబ్ద కాలుష్యానికి దూరంగా ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం సిద్ధార్థనగర్లో 4 అంతస్తుల భవనం నిర్మించారు. 4 అంతస్తుల భవనంలో నిర్మించారు. అక్కడ ఉంది, మెయిన్ రూట్లోనే ఉంది అది కూడా. కాబట్టి దూరపు కొండలు నునుపు అన్నట్లుగా ఈ వినకొండలో ఉండేటువంటి వాడు తీసుకుపోయి ఎక్కడో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో చేస్తున్నారు. డబ్బులు ఉన్నాయి కదా, కానీ అంత దూరం పోయే వాళ్ళు బాగుపడుతున్నారా? డబ్బులన్నీ పోగొట్టు మళ్ళీ మనకు వస్తున్నారు, మళ్ళీ వినకొండలోనే వస్తున్నారు అన్నమాట. ఆ విధంగా లేకుండా పిల్లల్ని మన దగ్గర ఉన్నటువంటి కాలేజీలోనే చేర్పించి డబ్బులు కూడా ఆదా చేసుకొని ఉండాలని కోరుకుంటున్నాం. పైగా రాధా డిగ్రీ కాలేజీ గొప్పతనం ఏంటంటే, మేడం గారు చూస్తున్నారు కదా, డైరెక్టర్లే అక్కడ విద్యను బోధిస్తూ ఉంటారు. ఎక్కడా ఉండదు, అది ఒక రాధాలోనే ఉందన్నమాట. డైరెక్టర్లే పిల్లలకి విద్యను బోధిస్తూ ఉంటారు. పైగా పిల్లలకి, డైరెక్టర్లకి, ప్రిన్సిపల్స్కి మధ్యలో స్నేహ సంబంధమైనటువంటి వాతావరణం ఒక రాధా డిగ్రీ కాలేజీలోనే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చే సంవత్సరం నుండి యోగా, జిమ్ ఇటువంటివన్నీ కూడా అక్కడ సమకూరుస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి సౌకర్యాలన్నీ కూడా మన వినుకొండ రాధా డిగ్రీ కాలేజీలోనే ఉన్నాయడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా అక్కడ పనిచేసేటువంటి లెక్చరర్స్ గోల్డ్ మెడల్స్, పిహెచ్డీలు, బిఈడీలు, డిఎడ్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అంకిత భావంతో ఉంటూ పిల్లల యొక్క మానసిక, శారీరక స్థితుల్ని పెంపొందింపజేస్తున్నారు. కాబట్టి దూరపు కొండలు నుండుకున్నట్టు ఎక్కడికో పోయి డబ్బంతా కూడా కాడేసుకోకుండా మన వినుకొండలో ఉన్నటువంటి కాలేజీల్లోనే, రాధా డిగ్రీ కాలేజీలోనే చేరి మీరు మీ భవిష్యత్తుకి సరైన బాట వేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.